ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ఈరోజు ప్రభు మాట్లాడుతుండగా విందాము. నేను ఒకరోజు ప్రార్థనలో ఉన్నప్పుడు, అది మిడ్ నైట్ ప్రేయర్స్లో సడన్గా నేను పరలోకానికి వెళ్ళడం జరిగింది. అందులో యేసు యెహోవా ముందల చాలామంది దూతలు ఉన్నారు, కోట్ల కొలది దూతలు. నేను ఎంత దూరం చూస్తున్నా అంత దూరము ఆ వైట్ రోబ్స్లో ఉన్న దూతలు ఉన్నారు. వాళ్ళు అక్కడ స్తుతి గానం చేస్తున్నారు, దేవుడిని ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. ఆ ప్రదేశం అంతా కూడా వాళ్ళతో నిండిపోయింది. అయితే నేను నా ఇద్దరు కుమార్తెలు అక్కడ ప్రభు సింహాసనం పక్కన వారికి ఎదురుగా నిలబడము నేను చూశాను. అయితే మేము అట్లా నిలబడ్డాక వాళ్ళు పాడిన తర్వాత మాకు కూడా ఒక బుక్ ఇచ్చారు పాడడానికి. అయితే ఒక సాంగ్ తీసి మేము పాడుతున్నాము, మాతో పాటు వాళ్ళు కూడా పాడుతున్నారు, ఆ దూతలందరూ కూడా. నేను అనుకున్నాను, అమ్మ ఇంత పెద్ద భాగ్యమా మాకు వర్షిప్ లీడ్ చేయడానికి మాకు అవకాశం దక్కింది కదా అని నేను చాలా సంతోషపడుతున్నాను. తర్వాత అంతలోపే మేము ప్రార్థన చేస్తూ మేము పాటలు పాడుతున్నంత అంతలోపే మా డ్రెస్సెస్ అన్నీ కూడా, మా ముగ్గురు డ్రెస్సెస్ రెడ్గా మారిపోయాయి. తర్వాత ఇంకా కొంచెం సేపటికి నేను ఇంకా కొన్ని దర్శనాలు చూసి మళ్ళీ నా ప్రేయర్కి నేను రిటర్న్ వచ్చేసాను. అయితే నేను టైం చూసుకున్నప్పుడు కరెక్ట్గా 45 మినిట్స్ ఉన్నాం మేము అక్కడ పరలోకంలో. కానీ అది అసలు ఆ టైమే తెలియలేదు, అక్కడ 5 మినిట్స్ ఉన్నట్టే అనిపించింది. అప్పుడు ప్రభువును అడిగితే, ఏంటి ప్రభువా మాకు పరలోకానికి ఎందుకు ఇంత టైం వ్యత్యాసం ఉంది, నాకు ఎందుకు 5 మినిట్సే అయినట్టు అనిపించింది, ఇక్కడ చూస్తే 45 మినిట్స్ అనిపిస్తుంది అని అంటే, దెర్ ఇస్ నో టైమ్ అని అన్నాడు ప్రభు. ఆయన దగ్గర ఆ పరలోకంలో ఆ స్పిరిచువల్ రియల్మ్స్లో టైమే ఉండదు, నో టైం అన్నట్టు. సో మనము ఇక్కడ టైంకి అలవాటు పడి ఉంటాం కదా, అందుకని మనం ఇక్కడ కంపేర్ చేసుకుంటుంటాము, అక్కడ టైం అనేది ఉండదని ప్రభు తెలియజేయడం జరిగింది. కొన్నిసార్లు ప్రవచనాల్లో ప్రభు మనకు ప్రాఫెసీలో సూన్ అని అంటుంటాడు కదా. సూన్ అంటే మనం లెక్కేసుకోవాలి, ఒక 10 సంవత్సరాలన్నా లెక్కేసుకోవాలి. ఆయనకు సూన్ తొందరగా అని అంటే మన లెక్కలో 10 సంవత్సరాలు అని నాకు అప్పుడు అర్థమైంది. సో ప్రభు ఇటువంటి అనుభవాలు, సాక్ష్యాలు వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆయన సన్నిధిని ప్రభు ప్రతి ఒక్కరికి దయచేయను గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.